Statistically, 30 SPF gives 96.7% protection precisely, and 50 does 98. Now, if you're a person who is out and about, as you mentioned, you need a reapplication. No ounce of sunlight falling on them, yes, it works, but otherwise, a reapplication ideally every 2 to 3 hours. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సన్ స్క్రీన్ మస్ట్ పాడ్కాస్ట్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ టైంలో సన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది అందరికీ అవసరం. సో మరి సన్ స్క్రీన్లో ఎన్ని రకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి, వీటిలో ఏది మనకి మంచిది, వీటిలో ఏది మనం చూస్ చేసుకోవాలి, ఇలా చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి కదా. రోజు రోజుకి ఎంత పెరిగిపోతుందో మనందరికీ తెలిసిందే. మరి ఈ టైంలో డెఫినెట్గా మనల్ని మనం ఎండ నుంచి రక్షించుకోవాలంటే సన్ స్క్రీన్ అనేది మస్ట్ అయిపోయిందండి. మరి సన్ స్క్రీన్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలాంటిది యూజ్ చేస్తే మన చర్మానికి మంచిది, ఈ సన్ నుంచి మనల్ని మనం రక్షించుకుని అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏ సన్ స్క్రీన్ బెస్ట్, ఇవన్నీ కూడా డౌట్స్ క్లియర్ చేసేందుకు నేనైతే వచ్చేసాను. తత్వ క్లినిక్ మనతో పాటు డాక్టర్ దివ్య సిద్ధవరం ఉన్నారు. ఆలస్యం చేయకుండా ఆమెను పలకరించేసి సన్ స్క్రీన్ పై ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేసుకుందాం. నమస్తే డాక్టర్ దివ్య గారు. నమస్తే లాయక్క, ఐఎమ్ గుడ్ అండి. మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సన్ స్క్రీన్ పైన చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అసలు సన్ స్క్రీన్ ఎందుకు వాడాలి, ఎలాంటివి వాడాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మీ గురించి తెలుసుకోవాలని ఉంది నాతో పాటు ప్రేక్షకులకు కూడా. సో మీరు డెర్మటాలజీలో స్పెషలైజేషన్ చేశారు. సో డాక్టర్ అవ్వాలి అంటే డెర్మటాలజీనే ఎందుకు స్పెషల్గా చూస్ చేసుకున్నారు? డర్మటాలజీ కన్నా అంటే అండి, మాది బాగా విజువల్ ఫ్యాకల్టీ. అంటే చర్మాన్ని చూసి మీరు దురదాన్ని మీరు ఒకదాంతో వస్తారు, దానిపైన ఉన్న దద్దుర్లా అవి ర్యాషెసా, దాని విధంగా ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మేము మిమ్మల్ని ఎలాంటి వై డాక్టర్ అంటే, ఇఫ్ ఐ సే ఇట్ వెరీ ఫ్రాంక్లీ అండి, మ్యాథ్స్ రాక సైన్స్ గ్రూప్ తీసుకున్నాను, అందుకే డాక్టర్ అయ్యాను. వై డర్మటాలజీ అంటే, ఐ హ్యాడ్ అ ప్రొఫెసర్ ఇన్ మై ఎంబీబీఎస్ డేస్. He inspired me to take dermatology. ఓకే మేడం, సన్ స్క్రీన్ ఏది మంచిదా అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇది సన్ స్క్రీన్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి? లాంగ్ యాక్టింగ్ సన్ స్క్రీన్స్ ఎంత మటుకు క్లెయిమ్ చేసినా కూడా దాన్ని రీఅప్లై చేసుకుంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. దెర్ ఆర్ వాటర్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్. ఒక సన్ స్క్రీన్ని మనం వాటర్ రెసిస్టెంట్ అని పిలవడానికి, అది ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళల్లో దిగిన తర్వాత మునిగిన ఇమ్మర్షన్ తర్వాత కనీసం 40 నుంచి 80 నిమిషాల వరకు అది వాటర్ రెసిస్టెంట్ అయి ఉంటేనే దాన్ని వాటర్ రెసిస్టెంట్ అని బ్రాండ్ చేస్తాము. కానీ అలా చాలా తక్కువ శాతం ఉంటాయండి. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ కాబట్టి మీరు స్విమ్మింగ్కి వెళ్తారు, స్విమ్మింగ్కి వెళ్ళే ముందు పెట్టుకున్నా కూడా మోర్ దాన్ ఒక గంట సేపు కన్నా మీరు పూల్లో ఉన్నారనుకోండి, సన్ స్క్రీన్ మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సిందే. మేడం, చాలామంది సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి అంటే డెఫినెట్గా వేడి ఉండాలి, బాగా హీట్ ఉండేటప్పుడే సన్ స్క్రీన్ అప్లై చేయాలి, చల్లగా ఉండేటప్పుడు అవసరం లేదు అనుకుంటారు. దీనికి మీ ఆన్సర్ ఏంటి? True, that's the main reason when we ask people to wear sunscreen indoors. I mean, when you see a lot of clients coming in and they say that, you know, I just am indoors, I'm hardly going out, I'm with my system all day. But again, that visible light, the IR radiation has its own impact. So ideally, everybody should be using a sunscreen. ఎస్ మేడం, సన్ స్క్రీన్ లోషన్లో చాలామంది SPF 50 ఉన్న తర్వాతే మనకి బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. ఇది ఎంతవరకు నిజం? మన ఇండియన్ స్కిన్ టైప్కి వచ్చేసరికి అండి SPF 30 or 50 ఏదైనా వాడచ్చు. ఎస్పెషలీ 50 అనేది మనం ఎక్కడ రికమెండ్ చేస్తామంటే, ఎక్కువగా లాంగ్ అవర్స్ ఆఫ్ సన్ ఎక్స్పోజర్ ఉండే వాళ్ళల్లో. అలాంటి వాళ్ళల్లో SPF 50 వాడడం వల్ల వాళ్ళకి కొంచెం లాంగర్ డ్యూరేషన్ అండ్ ఎఫెక్టివ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ మామూలుగా కొన్ని స్కిన్ కండిషన్స్ ఉంటాయి, మెలాస్మా అని మంగు అంటాము, లేదా హైపోపిగ్మెంటేషన్ వేరే వాటి వల్ల ఎక్కువగా మచ్చలు ఉండడం వల్ల ఉన్నప్పుడు వాళ్ళు SPF 50 వాడడం వల్ల కొంచెం హయ్యర్ ప్రొటెక్షన్ ఉండి మనం యూస్ చేస్తున్న ట్రీట్మెంట్స్ వల్ల మచ్చలు తగ్గించుకోవడం కూడా కొంచెం సులువు అవుతుంది. కాబట్టి వాళ్ళు SPF 50 వాడితే సరిపోతుంది. మ్యామ్, అసలు యూవీ రేస్ అనేవి క్యాన్సర్కి కారణం అని చెప్తారు. యూవీ రేస్ అనేది సో ఇంత హార్మ్ఫుల్ ఉండేటప్పుడు యూవీ రేస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం ఎలా? యూవీ రేస్ నుంచి అనగానే ఫస్ట్ ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది, ఒక ఆబ్వియస్ ఆన్సర్ సన్ స్క్రీన్ అంటాము. సన్ స్క్రీన్ వాడడం వల్ల దాని నుంచి ప్రొటెక్షన్ ఉంటుందని. కానీ సన్ స్క్రీన్ ఒక్కటే వాడడంతో సరిపోదండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 SPF ఉన్న సన్ స్క్రీన్ వాడినా కూడా 99% మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఆ ప్రొటెక్షన్ కూడా కొద్ది గంటలు మాత్రమే ఉంటుంది. అందుకు మీరు చేయాల్సింది ఫిజికల్ ప్రొటెక్టెన్స్, యాజ్ ఇన్ మీరు వేసుకునే క్లోదింగ్ దగ్గర నుంచి మీరు వేసుకునే ఫ్యాబ్రిక్ కొంచెం హయ్యర్ థ్రెడ్ కౌంట్ది వేసుకోవడం వల్ల సన్ రేస్ని బ్లాక్ చేస్తుంది. ఎక్కువగా ఎండలో ఉండేవాళ్ళు ప్రొఫెషన్ వైజ్ కానీ అదర్వైజ్ వెకేషన్స్కి వెళ్తూ ఉండడం, బీచ్ సైడ్ ఏరియాస్ కానీ హిల్లీ ఏరియాస్ వెళ్తూ ఉన్నప్పుడు మీరు వాడగలిగేవన్నీ ఏంటంటే బ్రాడ్ రిమ్డ్ హ్యాట్, అది ఫిజికల్గా మేము ప్రొటెక్ట్ చేస్తుంది.
సన్ స్క్రీన్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. అండ్ బీచ్ ఏరియాస్ మాత్రం మీరు వెకేషన్స్కి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి 2 గంటలకి మీరు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో యాడెడ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫిజికల్ ఏజెంట్స్, హ్యాట్స్ కానివ్వండి, గొడుగు పట్టుకొని వెళ్ళడం కానివ్వండి, బట్టల దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుంటేనే మీకు నియర్ కంప్లీట్ ప్రొటెక్షన్ దొరుకుతుందండి. ఉట్టి సన్ స్క్రీన్ మీద రిలై అయిపోయి బయటికి వెళ్ళిపోతే కుదరదు. రైట్ మేడం, చాలా చక్కగా వివరించారు. అండ్ ఇప్పుడు మనం సన్ స్క్రీన్ దగ్గరికి వచ్చేసరికి మార్కెట్లో చాలా దొరుకుతూ ఉంటాయి. ఒకటి కెమికల్ అని చెప్పేసి, ఒకటి మినరల్ అని చెప్పేసి. సో రెండింటికి ఆ చేంజెస్ మేము ఎలా గుర్తుపట్టుకోవాలి, ఎలాంటిది మన చర్మానికి మంచిదని మేము తెలుసుకోవాలి? సన్ స్క్రీన్స్ అండి ఎసెన్షియల్గా కెమికల్ ఉండేదాన్ని బట్టి, ద కాంపోనెంట్ని బట్టి వాటిని ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ ఆర్ మినరల్ ఆర్ కెమికల్ సన్ స్క్రీన్స్ అంటాం. ఒక ఉద్దేశంలో చూడాలంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ వాడడం మంచిది. దాంట్లో కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ కెమికల్ సన్ స్క్రీన్ ఉంటుందన్నమాట. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి మన చర్మంతో రియాక్ట్ అవ్వవు. అవి జింక్ ఆక్సైడ్, టైటానియం డయాక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ ఉండేటివన్నీ ఫిజికల్ సన్ స్క్రీన్స్ అంటాం. అది మనకి యూవీ రేస్ పడినప్పుడు చర్మం మీద నుంచి రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ ఎటువంటి రియాక్షన్ ఉండదు. కెమికల్ సన్ స్క్రీన్స్ అనేది కొన్ని కాంపౌండ్స్, ఆక్సిబెంజోన్స్ అంటాము, పాబా డెరివేటివ్స్, వీటన్నిటి ఏంటంటే సూర్యకిరణాలు, అది యూవీ రేడియేషన్ మన చర్మం మీద పడినప్పుడు ఆ కెమికల్ రియాక్షన్తో అది బ్లాక్ చేస్తుంది, కాబట్టి వాటిని కెమికల్ సన్ స్క్రీన్స్ అంటాం. ఫిజికల్ సన్ స్క్రీన్స్ అనేవి బాగా సెన్సిటివ్ స్కిన్ టైప్స్ ఉండే వాళ్ళల్లో, ఎందుకంటే కెమికల్ సన్ స్క్రీన్స్ కొన్నిసార్లు ఇరిటేషన్ వంటివి రావచ్చు, కాబట్టి వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఐడియల్గా అంటే ఏ సన్ స్క్రీన్ అయినా కూడా బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది మొత్తం యూవీఏ, యూవీబీ అండ్ కొంతవరకు విజిబుల్ అండ్ ఐఆర్ రేడియేషన్ని కూడా బ్లాక్ చేసే సన్ స్క్రీన్స్ వాడడం మంచిదని. సన్ స్క్రీన్ అనేది ట్యాన్ కూడా పోగొట్టిందా అంటారు, ఇది ఎంత? సన్ స్క్రీన్ ట్యాన్ తగ్గించదండి. ఆ సన్ డ్యామేజ్ అవ్వకుండా చేయడానికి సన్ స్క్రీన్ ముందుగా రాసుకోవాలి. మేడం, చాలా మంది సన్ స్క్రీన్ రోజు రాసుకోవాలంటే డెఫినెట్గా వేడి ఉండాలి, బాగా హీట్ ఉండేటప్పుడే సన్ స్క్రీన్ అప్లై చేయాలి, చల్లగా ఉండేటప్పుడు అవసరం లేదు అనుకుంటారు. దీన్ని ఆన్సర్ ఏంటి? సన్ స్క్రీన్ ప్రతిరోజు, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఏ రోజు మంచు పడినా కానీ మీరు రాసుకోవాల్సిందేనండి. మేడం, సన్ స్క్రీన్ రోజు వాడటం వల్ల డి విటమిన్ లోపం వస్తుంది అంటారు, మరి విటమిన్ డి లోపం వస్తుందన్నంత ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే లేదండి. ఎన్నాళ్ళుగా దీని మీద ఎన్నో స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. మనం రాసుకునే సన్ స్క్రీన్ వల్ల విటమిన్ డి ప్రొడక్షన్ తగ్గిపోయే ఛాన్స్ అయితే లేదండి. రైట్ మేడం, ఈ రోజులో ప్రతి ఒక్కరు అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు, కానీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది. ఈ స్ట్రెస్ నుంచి బయటపడి మనం అందంగా గ్లోయింగ్గా ఉండడం అంటే చాలా కష్టం. మరి డాక్టర్గా మీరు మా వ్యూయర్స్ ఇచ్చే సలహాలు ఏంటి గ్లోయింగ్ స్కిన్ కోసం? ఎప్పుడైనానండి, ఇప్పుడు స్కిన్ కేర్ హ్యాస్ బికమ్ అ ట్రెండ్. ఐ అండర్స్టాండ్ ఇట్, ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అయిపోయింది, బట్ స్కిన్ హెల్త్ ఈస్ నెవర్ ఎక్స్టర్నల్. అది మీ లోపల ఉన్న హెల్త్కి ఒక రిఫ్లెక్షన్ అండి. సో మీరు చేస్తున్న బేసిక్ స్కిన్ కేర్ చేయడం వల్ల అనేది ఆబ్వియస్గా మీ స్కిన్ హెల్తీగా మెయింటైన్ అవుతుంది. 3 సింపుల్ స్టెప్స్ అండి. మంచి ఫేస్ వాష్ ఆఫ్ క్లెన్సర్ వాడడం, తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోవడం అండ్ సన్ స్క్రీన్ రెగ్యులర్గా వాడడం. వీటన్నిటికన్నా ఫస్ట్ ప్రయర్ స్టెప్ మీ డయట్, మీ లైఫ్ స్టైల్ అండి. మీరు తినే భోజనంలో లోపాలున్నా, అది పోషక తత్వాల లోపం ఉన్న భోజనం అయినా, మీకు ఇవేవి చేసినా కూడా ద గ్లో యూ ఎక్స్పెక్ట్ అలాంటిది ఏది కనపడదండి. సో లైఫ్ స్టైల్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ మన బరువుకి సంబంధించింది కాదండి, అది మన హెల్త్కి సంబంధించిన విషయం. సో ఎవ్రీబడి ఆ మినిమల్ బేసిక్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు మంచి పోషక తత్వాలున్న ఆహారం తీసుకొని, స్ట్రెస్ అనేది ఐ అండర్స్టాండ్, అది ఎంత కంట్రోల్ చేసుకోగలనో మన చేతుల్లో కూడా లేదు, బట్ మిగతావి మన చేతుల్లో ఉన్నవి సరిగ్గా చేయడం వల్ల స్కిన్ హెల్తీగా ఉంటుంది. సన్ స్క్రీన్ తప్పనిసరిగా వాడండి, కానీ అది ఒక్కటే వాడితే పెట్టుకుని బయటికి వెళ్ళిపోతే ఎండలో పూర్తిగా ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయకండి. సన్ స్క్రీన్ అప్లికేషన్ ఈజ్ మ్యాండేటరీ. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇండోర్స్ ఉండేవాళ్ళు ఒక్కసారన్నా రాసుకోండి, బయట ఉండేవాళ్ళు ఒక్క రీఅప్లికేషన్ అన్నా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సన్ స్క్రీన్ మస్ట్ బాడ్కాస్ట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మన వ్యూవర్స్కి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. మనకి ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎంత టైం వరకు ఉంటుంది, సో వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డౌట్స్ అన్నీ కూడా హ్యాపీగా నివృత్తి చేశారు. ఇంత మంచి మీ సమయాన్ని, వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసి ఇన్ని విషయాలు మన వ్యూవర్స్ కోసం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.
సో యస్ చూసారు కదా, సన్ స్క్రీన్ మస్ట్ పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో ఈరోజు డాక్టర్ దివ్య గారు మన కోసం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. మరి మీరు కూడా సన్ స్క్రీన్ మస్ట్ పాడ్కాస్ట్ ప్రోగ్రాంలో చాలా విషయాలు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మనం బయటికి ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది డెఫినెట్గా యూజ్ చేయవలసింది. డెఫినెట్గా యూజ్ చేసి మీ ఆరోగ్యాన్ని అందాన్ని కాపాడుకోండి. మరి మీకు ఏమైనా దీనిపైన డౌట్స్ ఉన్నా డెఫినెట్గా మమ్మల్ని ఫాలో అవ్వండి, యూట్యూబ్ అలానే ఇన్స్టాలో కూడా. థ్యాంక్ యూ సో మచ్.